మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించాలి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఇప్పటివరకు నన్ను ఆదరించి నా దగ్గరకొచ్చి కరెక్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున నేను కరెక్షన్ ఇచ్చినటువంటి మీ పిల్లవాడు ఒక తారా స్థాయికి వెళ్తాడు. ఒక టాప్ నంబర్ 1 పొజిషన్‌కి వెళ్తాడు. రాసి పెట్టుకోండి. డైరీలో రాసి పెట్టుకోండి. మీ జీవితం, మీ పిల్లల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజమండి. ఒక పిల్లవాడు నా దగ్గరికి కరెక్షన్ వస్తే నేను ఎంత చక్కగా చూస్తానంటే, వారి బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర లగ్నానికి పేరు ఎన్ని డిగ్రీస్‌లో, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలి, కాంపౌండెంట్ నెంబర్ ఏంది, ఫిల్లర్ లెటర్ నుంచి న్యూమరికల్ నెంబర్ ఏంటి, పిల్లోడికి ఎన్ని అక్షరాలలో పేర్లు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెట్టాలి, ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే నేను పేరిస్తానండి. నేను పేరిచ్చినటువంటి పేరు ఎవరైనా, ఏ న్యూమరాలజిస్ట్ కానీ, ఆస్ట్రాలజిస్ట్ కానీ, ఎవరైనా కానివ్వండి, అది తప్పు అని రుజువు చేస్తే, నిజం చెప్తున్నానండి, ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. నిజమండి. ఏ పండితుడినైనా, ఎక్కడి నుంచైనా, ఎవరైనా తీసుకో, ఎంత ఉద్దండునైనా అయినా నేను ఒకటి చెప్తున్నానండి. అంటే గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇతనికి స్వార్థం ఉంది అనుకోద్దండి. నన్ను మించిన ఆస్ట్రాలజీ అండ్ ఈ పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్గా నేను పేరు తెచ్చుకున్నాను. పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ప్రపంచంలో నా తర్వాతనే మిగతా వాళ్ళు. అంతేనండి. మీరు అనుకుంటే అనుకోవచ్చు, ఇంత స్వార్థం ఉంది ఏంటి అని అనుకుంటారు. ఖచ్చితంగా స్వార్థపరుణ్ణి. మీ పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో స్వార్థపరుణ్ణి. రేపు పొద్దున మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వస్తే ఆ స్వార్థం నాకే దక్కుతుంది. మీ పిల్లలు హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా గడిస్తే ఆ స్వార్థం నాకే దక్కుతుంది. ఎస్, మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టండి. భవిష్యత్తు మీకు మంచి చేస్తుంది. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. ఖచ్చితమైనటువంటి పేర్లను నిర్ణయించగలిగితే లైఫ్ అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.